నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం డేవిస్పేట వద్ద బ్రిడ్జ్ నిర్మాణానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శంకుస్థాపన చేశారు. నెల్లూరు మైపాడు రోడ్డుకు సంబంధించి ఇప్పటికే మైపాడు, నర్సాపురం, రావూరు, జగదేవపేట గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, రోడ్డు విస్తరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. వివిధ శాఖల సమన్వయంతో, నుడా సహకారంతో విద్యుత్ స్తంభాల మార్పిడి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, రోడ్డు నిర్మాణం పూర్తయితే గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి భక్తులకు మరియు మైపాడు సముద్ర తీరం వెళ్లే పర్యాటకులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. ధాన్య సేకరణకు సంబంధించి జిల్లా కలెక్టర్తో చర్చించినట్లు ఆమె పేర్కొన్నారు. గత రబీ సీజన్లానే ధాన్య సేకరణ చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో హమాలీ కూలీలతో సహా ప్రభుత్వం చెల్లిస్తుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, చంచు కిషోర్ బాబు, ఈదురు చెన్నయ్య, కూకటి వెంకటేశ్వర రెడ్డి, చంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. శిథిలావస్థకు చేరి దశాబ్ద కాలంగా యాక్సిడెంట్ల జోన్ గా మారిన డేవిస్పేట యాగట్ల జంక్షన్ వద్ద 1,40,00,000 రూపాయలతో ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో భూమి పూజలో పాల్గొనడం జరిగింది. ఇది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం ఈరోజు. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలాసార్లు నేను దగ్గరలోనే కార్లు తిరగబడిపోవడం, బైక్లు పడిపోవడం, చాలామంది ఇబ్బంది పడడం విన్నాము. దాని తర్వాత దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత ఇమీడియట్గా 1,40,00,000తో ముందుగా ఈ బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది. దానికే ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. కాంట్రాక్టర్లు కూడా ఉన్నతమైన క్వాలిటీ తోటి తొందరగా కూడా దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మనం 48 కోట్ల రూపాయలతో మొదలుపెట్టిన నెల్లూరు మైపాడు రోడ్ నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవంతరాలు వచ్చినా మంత్రులు, సీఎం గారు అందరూ సహకరించి ఈ రోడ్ని కంప్లీట్ చేసే విధంగా మనకి నిధులు మంజూరు చేయడం, శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పటికి ఆల్మోస్ట్ సగం వరకు కంప్లీట్ చేస్తాం. కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ షిఫ్ట్ చేయాల్సి ఉంటే కూడా మన నుడా పరిధిలో తీసుకొని అవి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇది కంప్లీట్గా ఈ రోడ్ కూడా మనం పూర్తి చేసుకుంటాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో చేసి చూపిస్తాము అని చెప్పి, ఇది పేద ప్రజల ప్రభుత్వం అని ఎన్నో రోజుల నుంచి గుంతలు పడిపోయి గత 5 సంవత్సరాల్లో ఎక్కడ రోడ్డు గుంతలు అని పూడ్చుకున్నా ఉన్నటువన్నీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చి 20 నెలలు మాత్రమే అయింది. ఈ 20 నెలల్లో మనం మన కోవూరు కాన్స్టిట్యున్సీలోనే 227 కిలోమీటర్లు 69 కోట్లతో 69,25,00,000తో మనం గుంతలైతేనేమి, రోడ్లు వేసుకోవడం అయితేనేమి ఇవన్నీ జరిగింది. ఇది 2 సంవత్సరాల్లోనే. ఇంకా శాంక్షన్ అయిన ఉన్న రోడ్లు కూడా చాలా ఉన్నాయి. ఇంకా అలాగే పంచాయతీరాజ్ రోడ్లు కూడా చాలా ఉన్నాయి. లింక్ రోడ్స్ ఎన్నో వేసాం మనం. కాబట్టి ఇటువంటి ప్రభుత్వంలో మనం రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు మన కోవూరు కాన్స్టిట్యున్సీకి చేసుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ కూడా చాలా మంది రైతులు ఉంటారు. ఇప్పుడే కలెక్టర్ గారితో, జేసీ గారితో ధాన్యం కొనుగోలు మీద ఒకవైపు మిల్లర్స్, ఇంకోవైపు రైతులు, అధికారులు అందరం కూర్చొని సమన్వయం పరుచుకొని ఎక్కడ రైతులు ఇబ్బంది పడకూడదు అనే రీతిలో ధాన్యం కొనుగోలు చేయాలి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందుకు అధికారులు కూడా సమ్మతించారు. కాబట్టి రైతులు అందరికీ కూడా ఎటువంటి సమస్య లేకుండా అతి త్వరలో మీ ధాన్యం కొనుగోలు చేసుకోవచ్చు. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, గత రబీ సీజన్లో 48 గంటల్లో ధాన్యం కొనుగోలు చేసిన ప్రతి రైతుకి హమాలీల దగ్గర నుంచి మొత్తం అకౌంట్లలో డబ్బులు పడడం జరిగింది. అలాగే కొంతమంది రైతులు నా దృష్టికి తీసుకొచ్చారు, పోయినసారి ట్రాక్టర్స్ ది బ్యాలెన్స్ ఉంది అని చెప్పి. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, ఎవరైనా అటువంటి బిల్స్ పెండింగ్ లో ఉంటే ఆ బిల్స్ తీసుకెళ్లి ఆఫీసర్ల దగ్గర సబ్మిట్ చేస్తే డబ్బులు కూడా వచ్చున్నాయి. ఆల్రెడీ 36 లక్షలు మన కాన్స్టిట్యున్సీకి ఎవరెవరికి రావాలో వాళ్ళందరూ అవి కూడా
తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.